Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. అజిత్ గుడ్ బై అగ్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర థర్డ్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. ఎన్నో కొత్త సినిమాలు వస్తున్నా కూడా థర్డ్ వీకెండ్ కూడా స్టడీగా హోల్డ్ చేస్తూ కొన్ని చోట్ల సాలిడ్ గ్రోత్ తో దుమ్ము లేపింది. ముఖ్యంగా తమిళనాడులో మరోసారి తమిళనాడులో 3 కోట్లకు పైగా గ్రోస్ కలెక్ట్ చేస్తూ షాక్ ఇచ్చింది ఈ ఫిలిం. లాంగ్ రన్ లో అమరన్ తర్వాత ఆ రేంజ్ లో తమిళనాడులో ఆడుతున్న ఫిలిం గుడ్ బై అగ్లీగా చెప్పచ్చు. తెలుగు స్టేట్స్ లో కూడా అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్స్ పెట్టింది ఈ ఫిలిం. గడిచిన సండే 15 లక్షల వరకు గ్రోస్ కలెక్ట్ చేస్తూ తెలుగు స్టేట్స్ లో కూడా మంచిగా పర్ఫార్మ్ చేసింది. తెలుగు స్టేట్స్ లో ఓన్ రిలీజ్ కావడంతో ఒక రకంగా తెలుగు స్టేట్స్ లో హిట్ గా చెప్పచ్చు. ఇక కర్ణాటకలో కూడా అజిత్ కెరీర్లో టాప్ గ్రోసర్ అనిపించుకున్న ఈ ఫిలిం కేరళలో 5 కోట్ల మార్క్ దాటేస్తూ దుమ్ము లేపింది. సినిమాకి యాక్చువల్ గా రావాల్సినంత పాజిటివ్ టాక్ అయితే రాలేదు కూడా. అయినా కూడా ఓ పక్క అజిత్ కెరీర్లో టాప్ గ్రోసర్ అనిపించుకుంటూనే తమిళనాడులో కూడా వన్ ఆఫ్ ది టాప్ గ్రోసర్ అయింది ఈ ఫిలిం. ఇక ఓవర్సీస్ లో చూసుకున్నా కూడా బెస్ట్ నెంబర్స్ అయితే పడ్డాయి. అలా ఓవరాల్ గా 250 కోట్ల మార్క్ దాటేస్తూ అజిత్ కి ఫస్ట్ 250 crore మూవీ అనిపించుకుంది ఈ ఫిలిం. ఇక ఈ వీకెండ్ సూర్య రెట్రో మూవీ కూడా రిలీజ్ అవుతూ ఉండగా ఈ సినిమా రిమైనింగ్ రన్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అనేది కూడా రెట్రో రిజల్ట్ పై బేసే ఉంది. సో లేట్ చేయకుండా గుడ్ బై అగ్లీ 18 days లో ఎంత కలెక్ట్ చేసిందో ఎంతవరకు వెళ్ళొచ్చో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే శనివారం 10 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఆదివారం 15 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ మరోసారి గ్రోత్ చూపెట్టగా తెలుగు స్టేట్స్ లో గ్రాస్ 6.5 కోట్ల మార్క్ దాటింది. షేర్ 3.3 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో ఓన్ రిలీజ్ కావడంతో ఇవైతే డీసెంట్ నెంబర్స్ గా చెప్పొచ్చు. బట్ వాల్యూడ్ బిజినెస్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి 4.5 కోట్ల బిజినెస్ కి గాను ఈ ఫిలిం 1 crore వరకు లాసెస్ తో యావరేజ్ గా ఎండ్ కానుంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే మరోసారి 3 కోట్ల వరకు గ్రాస్ సండే రోజు కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టడంతో 18 days గ్రాస్ 152 కోట్లకి చేరుకుంది. ఇది ట్రేడ్ లెక్కలో వినిపించే నెంబర్ మాత్రమే. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ లెక్కలో అయితే 200 కోట్లకి దగ్గరలో ఉంది ఈ ఫిలిం. తమిళ నెంబర్స్ ఎంత అనే క్వశ్చన్ ఎప్పటికీ తేలదు కాబట్టి ఆర్గానిక్ గా చూసుకుంటే 150 కోట్ల మార్క్ దాటేసింది ఈ ఫిలిం. తమిళనాడులో 75 కోట్ల వరకు బిజినెస్ చేరడంతో ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయిందని చెప్పొచ్చు. అండ్ స్టిల్ మినిమం కలెక్షన్స్ తో రన్ అవుతుండడం విశేషం. రిమైనింగ్ రన్ ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే రెట్రో టాక్ బయటికి రావాల్సిందే. ఇక కర్ణాటక విషయానికి వస్తే దాదాపు 15 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా అజిత్ కెరీర్లో కూడా కర్ణాటకలో టాప్ గ్రాసర్ అనిపించుకుంది ఈ ఫిలిం. ఇక కేరళలో 5 కోట్ల మార్క్ దాటేస్తూ డీసెంట్ నెంబర్ పెట్టగా అజిత్ కెరీర్లో కేరళలో హైయెస్ట్ గ్రాసర్ అనిపించుకోలేకపోయింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 18 days కి గాను ఇండియాలో కలెక్ట్ చేసిన గ్రాస్ 187 కోట్ల మార్క్ దాటింది. ఇక ఓవర్సీస్ చూసుకుంటే చాలా కంట్రీస్ లో టాప్ 5 రేంజ్ లో పర్ఫార్మ్ చేసిన ఈ ఫిలిం దాదాపు 66 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ అజిత్ కెరీర్ లో ఓవర్సీస్ లో టాప్ గ్రాసర్ అనిపించుకుంది. అలా గుడ్ బై అగ్లీ మూవీ 18 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 253 కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ 120 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 115 కోట్లు కావడంతో ఇప్పటివరకు 5 కోట్ల ప్రాఫిట్ తో డీసెంట్ హిట్ అనిపించుకుంది ఈ ఫిలిం. ప్రెజెంట్ ఉన్న రన్ బట్టి చూస్తే 300 కోట్లు కొట్టే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా లేవు. బట్ 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ అజిత్ ని మళ్ళీ ఫామ్ లోకి తీసుకొచ్చిందని చెప్పొచ్చు. చూడాలి మరి ఫైనల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది గుడ్ బై అగ్లీ 18 days టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. రెట్రోకి హిట్ అవకొస్తే డే 1 to ఫుల్ రన్ ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.